మీరు ఒక మంచి స్టిల్ ఇవ్వండి, ఫోటో తీసుకుంటాను. ఏంటి అందరు అలా చూస్తున్నారు? నేను మా అత్తగారికి ఫోటోలు తీస్తున్నాను. నాకు మీ ఫోటోలు తీసేంత తీరికలేదు తెలుసా? అరే వా, ఎక్కువ చేయకండి, కింద పడిపోతారు. చాలా బాగుంది. ఏంటి అందరు అలా నిల్చొని చూస్తున్నారు? మేము మా పని చేసుకుంటున్నాం, మీరు మీ పని చూసుకోండి. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా మన గేమ్ ప్లాన్ రికార్డ్ చేస్తున్నట్టున్నారు. ఉమేష్ అన్నయ్య, శివానయ్య, ఆర్తి ఎటు చూడు. అయ్యో, మీరంతా ఏం చేస్తున్నారు ఉమేష్? మేమందరం మన ప్లాన్ శత్రువులకు తెలియకుండా చేస్తున్నాం. ఓ అదా సంగతి. కట్టుకోండి కట్టుకోండి, నాకు అంత ఆసక్తి ఏం లేదు మీ ఆట చూడటానికి. మేం కూడా చాలా బాగా ఆడతాం తెలుసా. అరే, వాళ్ళ బాల్లో గాలిపోయి వాళ్ళ పిరాక్టీస్ ఆగిపోవాలి. వాళ్ళు అడ్డంగా వేసిన దుప్పట్లు తగలబడిపోవాలి. పద అత్తయ్య, పద పద. అయ్యో గౌరీ వదిన, హుషారుగా ఆడాలి, ఎక్కడ తగ్గద్దు. పాల్, అయ్యో వదిన గారు, అలా చేయకూడదు. ఆపోజిట్ ప్లేయర్ ని ఆపడం కోసం మీరు వాళ్ళని నెడితే అది ఫౌల్ అవుతుంది. ఫౌల్ ఏంటి? నువ్వు చెప్పింది ఏమీ అర్థం కావటం లేదు. రెడ్ కార్డ్. దీన్ని చూపిస్తే మీరు గేమ్ లోంచి వెళ్ళిపోవాలి. ఓకే, బాగా గుర్తుంచుకోండి. సరే సరే, నేను గుర్తుంచుకుంటాను. ప్రియా, నెట్టుకోవడం లాంటి వద్దు, జాగ్రత్తగా ఆడదాం. అదే పదండి మీనాక్షి అక్కయ్య. మీనాక్షి, నువ్వు నన్నికెప్పటికీ క్షమించవా? నాకు తెలుసు, నేను మీ ఇద్దరి మనసు చాలా గాయపరిచాను. కానీ ఆ గాయం ఇప్పుడు నా మనసునే బాధిస్తోంది. నా బాధ తగ్గాలి అంటే మీరిద్దరూ నన్ను క్షమించాలి. నన్ను క్షమించండి మీనాక్షి. కమలా, మీనాక్షి, ఎన్ని రోజులుగా మనం పంచుకున్న బాధలు, చిన్న చిన్న ఆనందాలు గుర్తు తెచ్చుకో. వాటి కోసమైనా నన్ను క్షమించు మీనాక్షి. కమలా, మీ తోబుట్టు నన్ను క్షమించండి. చాలా ఆపండి అక్కయ్య, క్షమించమని అడగండి. మీకంటే చిన్నవాళ్ళమైన మాకు పాపం తగులుతుంది. నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. నా మట్టిపురకు అర్థమే కాలేదు. మీ మనసు నేనే పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ప్యాడీ ఆంటీ చేసిన పనుల వల్ల మీరు లోపల ఎంత బాధపడ్డారు, కానీ నేను అది అర్థం చేసుకోలేదు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అక్కయ్య, మీరు నన్ను క్షమించండి. మేమింత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు. మీకు మీ మీదే కోపం, కానీ మా మీద ఎలాంటి కోపం లేదని. మేం చాలా పెద్ద పొరపాటు చేశాం. మీకు ఓదార్పునిచ్చి అండగా నిలవాల్సిన సమయంలో మీరన్న చిన్న మాటను పట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాం. మీతో గొడవ పడ్డాం. నన్ను కూడా క్షమించండి.
చూశాను. నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను కదా. ప్లీజ్ నన్ను క్షమించండి. ఐమ్ సారీ. బాగుంది. ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుంటున్నారు. అందరూ ఒకటే పోయారు, కానీ నన్ను మర్చిపోయారు. చూడండి, ఈ క్షణంలో అందరికన్నా నేను ఎక్కువగా ఫీల్ అవుతున్నా. మరేం పర్వాలేదు, మన నలుగురు అక్క చెల్లెడం కలిసి ప్రేమతోనే అలకపోగొడదాం. అరే సుందరి, అది ఫుట్బాల్ కింద పెట్టు. అది చేత్తో ఆడేది కాదు, కాల్తో ఆడాలి. కింద పెట్టు. రండి రండి, అందరం కలిసి ఆడదాం రండి. సరే అక్క, మీరేం టెన్షన్ పడకండి. నేను ఫ్రూట్స్ తీసుకొస్తాను, సరేనా? అలాగే బాయ్. ఇది ఆర్తి టీంలో ప్లేయర్లు ముగ్గురే కదా ఉండాలి. అలాంటిది ఈ ఎక్స్ట్రా ప్లేయర్లు ఎందుకు ఆడుతున్నారు? ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. చాలు చాలు చాలా అర్తి. ఈ ఆట ఆడి ఆడి నాకు ఆయాసం వచ్చేస్తుంది. ఇక చాలు. అయ్యో అత్తయ్యో, జీవితంలో కొన్ని కావాలనుకుంటే కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. రేపు మనం గెలిచినప్పుడు అందరూ మనల్ని అభినందిస్తారు కదా, అప్పుడు ఈ అలసటంతా క్షణాల్లో పోతుంది. అదంతా బానే ఉంది, కానీ ఒకవేళ మనం గెలవకపోతే? అపశకునాలు మాట్లాడకండి అత్తయ్య. ఖచ్చితంగా మనమే గెలుస్తాం, మనం తప్ప ఇంకెవరు గెలవలేరంతే. ఎందుకంటే మనకు మాత్రమే తెలిసిన రహస్యం అది ఆ కౌసల్యాదేవికే కాదు, ఆవిడ 5 కోడళ్లలో ఒక్కళ్ళ కూడా తెలియదు. అత్తగారు, మీతో కలిసి మేము ఆడతాం. అవునత్తయ్య గారు, మేము ఆడతాం. ఏమంటారక్క? అవునత్తయ్య, మీరందరూ ఆడుతూ ఉంటే మేము చూస్తూ ఎలా కూర్చుంటాం? మేం కూడా ఆడతాం. అలాగే ఆడండి. అమ్మయ్యా, చాలు, చాలా అలసిపోయాను. నాకు తాగడానికి నీళ్లు కావాలి. అవునత్తయ్య, మేము అలసిపోయాం. అమ్మగారు అలసిపోయానని చెప్పారంటే దాని అర్థం ఇప్పుడు బ్రేక్. గౌరక్క, మీరు ఇంకొక యాపిల్ తీసుకోండి. మీరు దీన్ని ప్రశాంతంగా కూర్చొని తినండి, సరేనా? లేదు లేదు మీనాక్షి, ఇక తినడం నా వల్ల కాదు. నా కడుపు నిండిపోయింది. అయ్యో, అలాంటే ఎలా? ఆటగాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎంత బలంగా పుష్టిగా ఉంటారో తెలుసా?
కడుపు నిండా తింటారు. అందుకనే ఆటలో వాళ్ళు అంతసేపు పరిగెట్టగలరు తెలుసా. ఈ యాపిల్ మీరు తినక తప్పదు అంతే. ఓహో, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక విశ్రాంతి తీసుకుని చాలు. మన టీం ప్లేయర్స్ అంతా కలిసి ఆర్తి రెడ్ చిల్లీ టీం ని గ్రౌండ్ అంతా పరుగులు పెట్టించాలి. రెడీ కండి, పదండి. చూడండి మీరంతా గేమ్ స్టార్ట్ చేయండి. నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. నేను తీసుకొస్తాను. నా నడుము విరిగిపోయింది. జాగ్రత్త వదినా. ఏం కాదు, మీరందరూ ఇక్కడే ఉండండి. భగవంతుడా, ఓరి దేవుడా, ఇదంతా నా అశ్రద్ధ వల్లే జరిగింది. నేను అరటితో అక్కడే పడేయకుండా ఉంటే గౌరక్క కింద పడుండేవారు కాదు. బాగా జరిగింది. గౌరక్కకి ఇలా జరగాల్సిందే. అయినా చెడ్డవాళ్ళకెప్పుడు చెడే జరుగుతుంది అత్తయ్య గారు. అరే ఎంత గోల చేస్తూ ఈ మేడ మీద మీరు ఆడుకుంటూ ఉంటే, అరే మాకు మాత్రం పిల్లలు లేరా? వాళ్ళ చదువులు సాగద్దా? మీరు ఆడాలనుకుంటే ఆడుకోండి, కానీ తలుపులు మూసుకొని ఆడుకోండి. మాకు డిస్టర్బెన్స్ ఉండదు కదా. మరి అంత సంతోషపడకు మీనాక్షక్కయ్య. గౌరీ అక్కయ్యకి దెబ్బ తగిలినా సరే అత్తయ్య గారు నేను కష్టపడి ప్రాక్టీస్ చేస్తాం. అరే మీకు మ్యాచ్ ఉంటే మమ్మల్ని చేయమంటారు? మేము పిల్లల్ని చదివించుకోవాలా వద్దా? అలాంటప్పుడు తలుపులు మూసుకొని చదివించుకోండి. అది మా ప్రాబ్లం కాదు కదా. ఓయ్ లవ్లీ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇలారా, నువ్వు మా టీం కదా. అవునక్క, మీరు చెప్పేది కరెక్ట్. వీళ్ళు ఆడడానికి వీల్లేదు, గోల్ ఎక్కువ అవుతుంది. మీనాక్షి ప్రియతో మాట్లాడి లాభం లేదు. గట్టిగా ఒకటి పీకు. నేను చెప్తున్నా కదా. చూడండి, ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ టూ మచ్. ఇలా మీలో మీరే గొడవ పడుతుంటే మ్యాచ్ ఎలా గెలుస్తారు? చాలా బాగుంది అత్తయ్య, చూస్తున్నావా? నాకు కావాల్సింది అదే. చిన్నమ్మ కోడళ్ళందరూ ఎలుక పిల్లల్లాగా ఎలా పోట్లాడుకుంటున్నారో చూడు. ఆపండి, ఇక ఎంతకాలం ఇలా గొడవ పడుతూ ఉంటారు? పోట్లాడుకోని ఆర్తి, పోట్లాడుకోని. వాళ్ళు అలా గొడవ పడుతుంటేనే మనం పూర్తి టీంతో ప్రాక్టీస్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఆ దేవుడి దయవల్ల మనం ఆ టీంని ఎంత ఘోరంగా ఓడిస్తామంటే, ఆ కౌశల్యదేవి 5 కోడళ్ళు కనీసం ఎవ్వరికీ మొహం కూడా చూపించలేరు. పద పద వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. నువ్వు వాళ్ళని చూసి చాలా మంచి పని చేసావు అక్కయ్య. థ్యాంక్ గాడ్, మేమందరం ఒకటైనట్టు ఆ ఆర్తికి తెలియకూడదు. వాళ్ళ మమ్మల్ని ఎంత తక్కువగా అంచనా వేస్తే వాళ్ళని ఓడించడం అంత తేలికవుతుంది. ఇక చూసుకో ఆర్తి, నీకు ఓటమి తప్పదు. పదండి కిందకి వెళ్దాం. మన గౌరీకి ఎలా ఉందో చూద్దాం పదండి. అలాగే అత్తయ్య. నొప్పి చాలా ఎక్కువగా ఉంది డాక్టర్. 1 minute. డాక్టర్ గారు, నేను మ్యాచ్ ఆడొచ్చు కదా? ఆ విషయం పక్కన పెట్టండి. మీరు నడవడానికి 2-3 రోజులు పడుతుంది. మీరు ఈ కాలు మీద కొంచెం కూడా బరువు పెట్టకూడదు. చూడండి, మీకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. ఏంటి మీరేమంటున్నారు? డాక్టర్ గారు, నిజంగా కంగారు పడాల్సిన అవసరం లేదు కదా? కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం. కొంచెం అశ్రద్ధ చేసినా చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, తను మంచం మీద నుంచి దిక్కుండా చూసుకోండి. అప్పుడే తను తొందరగా కోలుకుంటుంది. అలాగే. సరేనండి, నేను బయలుదేరుతాను. రండి డాక్టర్ గారు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అత్తయ్య, ఇప్పుడు నేను మ్యాచ్ ఎలా ఆడాలి? ఇప్పుడు ఏం చేయగలం? అమ్మా గౌరీ, ఈ టైంలో నువ్వు మ్యాచ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు.
నీ ఆరోగ్యం కన్నా మ్యాచ్ ఎక్కువేం కాదు. నువ్వు విశ్రాంతి తీసుకో. మ్యాచ్ ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. అత్తయ్య గారు, మనం ఓడిపోతాం అత్తయ్య. ఇదంతా నా వల్లే జరిగింది. నేను కూడా ఈ టైంలోనే కింద పడాలా? అరే, ఇప్పుడేం జరిగిపోయిందని అందరూ మొహాలు అలా పెట్టుకున్నారు. నువ్వు గనక అక్కడ లేకపోయినా పర్వాలేదులే, మిగతా వాళ్ళందరూ ఉన్నాం కదా. కౌసల్య, నువ్వు నా కోడలివయ్యుండి ఇంత చిన్న సమస్యకి భయపడిపోతున్నావు. చూడు, ఇలా భయపడితే మనం ఏమీ చేయలేము. ధైర్యవంతునే విజయం వరిస్తుంది. మనమందరం కలిసి ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. బామ్మగారు, మీకు విషయం చెప్పనా? మీరు ఛాంపియన్ నంబర్ 1. నేను ఆటల్లో నెంబర్ 1, అలాగే కోడళ్ళందరూ కూడా ఆటల్లో నెంబర్ 1. చూస్తూ ఉండండి, మనమే గెలుస్తాం. నిజమే, గెలుపు మనదే. అరే, మీ అందరికీ ఇంకో మాట చెప్తాను. కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు గెలుపు వెన్నంటే ఉంటుంది. ధైర్యవంతుడు చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కానే కాదు. బామ్మగారు నిజమే చెప్తున్నారు. మీరందరూ ఆడండి. ఇప్పటిదాకా మనం కష్టపడి ప్రాక్టీస్ చేశాం, కానీ మీరందరూ మంచి ప్లేయర్స్. కష్టపడి ప్రాక్టీస్ చేస్తే, ప్రయత్నం చేస్తే మనం గెలుస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు వెనకడుగు వెయ్యొద్దు. అత్తయ్య, ప్రియా, ఖచ్చితంగా ఆడండి. ఇక నేను కూడా పిల్లలందరితో పాటు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తాను కదా. నేను వెనకడుగు వెయ్యను. మన సైనికులందరూ యుద్ధానికి సిద్ధమేనా? yes sir. ఇవ్వు శివ, అదిలా ఇవ్వు. ఇక మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. మీరందరూ ముందుకు సాగండి. Come on. It's warm-up time. అక్క, మనం కూడా చేద్దాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది. కానివ్వండి. నిజమే. ఎలాగూ మనం ఓడిపోయినప్పటి నుంచి నాకు మనసులో చాలా బాధగా ఉందనుకో. లవ్లీ, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మనకి కొత్త ఉత్సాహం వస్తుంది. మాట్లాడింది చాలు, త్వరగా రండి. పదండి. మీరు రండి, వ్యాయామం చేస్తే చాలా మంచిది. రండి. వార్మప్ చాలు, ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే? అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ నన్ను చూడండి. నేను ఎలా చేస్తే అలాగే చేయండి. 1 2 3. 1. ఇప్పుడు 2. సరేనా? ఇప్పుడు 3 4. నా చెయ్యి తగిలిందంటే కోమాలకి వెళ్ళిపోతావు. దూరంగా ఉండు, దూరంగా. అర్థమైందా? అమ్మా ఆర్తి, నేను అలసిపోయాను. ఇంకా ఎంతసేపు నేను వ్యాయామం చేయాలి చెప్పు. అత్తయ్య గారు, వ్యాయామం చేయటం చాలా అవసరం తెలుసా? కష్టపడి వ్యాయామం చేస్తే మన అందరికి ఫుట్బాల్ ఆడటానికి కాళ్ళకి బలం వస్తుంది తెలుసా? కాళ్లలో బలం ఉన్నప్పుడే కదా మనం బాగా ఆడగలం. కానివ్వండి, చేయండి. అరే, మీ ముగ్గురికి బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి?
జాగింగ్ చెయ్యాలి. అర్థమైందా? లేదు. అత్తయ్య గారు జాగింగ్ అంటే పరిగెత్తటం. ఎలా పరిగెత్తాలంటే పిచ్చి కుక్క తరుగుతున్నట్టు పరిగెత్తాలి. కానివ్వండి.